సింపుల్ గా మీరే ఈజీగా చేసుకునే గోంగూర చిట్టి కాదు చికెన్ పికిల్ అయితే చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? కుకింగ్ వచ్చాను అంటే గ్యాస్ ఆన్ చేయాలి ఫస్ట్, నాకు తెలుసు. దాని తర్వాత ఏం చేయాలో చెప్పు. చెప్పాలి కదా, చిక్కాలి కదా. ఓవరాల్ గా మనకి 450 రూపీస్ కే పికిల్ అనేది రెడీ అయిపోతుంది. హాఫ్ కేజీ పికిల్. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకుంటున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. ఇంకా ఈ రోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా, నా ఫ్రెండ్. ఇంకా తనైతే ఒక జర్నలిస్ట్ అండ్ సీనియర్ యాంకర్, TV9 లో రఫ్ ఆడించి ఇప్పుడైతే చాలా ఎక్కువగా ట్రెండింగ్ వీడియోస్ చేస్తా ఉంది. సో తను ఏం చేసినా కాంట్రవర్సీ, తను ఏం చేసినా ట్రెండింగ్, రాకెట్ లాగా ట్రెండింగ్ లో దూసుకెళ్ళిపోతున్న మై ఫ్రెండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ యాంకర్ అనుష. హాయ్ హాయ్ వ్యూవర్స్. That's pretty good. అంటే అప్పుడప్పుడు మా గెస్ట్లకి అలా పగడిపోతే రారని స్టూడియోకి అలాగా రెండు మూడు తాలింపులు వేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టూడియో చాలా బాగుంది, Thank you, మీ thank రెసిపీస్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సో సో మచ్. చూడడమే కాకుండా ఒకసారి తినే చెప్దామని. అనుష, నీకైతే పిలిచాను కానీ నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ఏంటి నీకు అసలు ఏ రెసిపీస్ నస్తాయి, ఈ రోజు ఏం చేయాలి అంటే డిసైడ్ అవ్వలేదు ఇంకా? లేదు బా, ఇంకే ఉంది ట్రెండింగ్ డిష్ ఉంది కదా, చికెన్ పికిల్. ఓ మొన్న చేసావు అదేగా. ఎస్, చికెన్ పికిల్ అది ఎందుకు, ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. ఓకే, ఏం చేయొచ్చు? గోంగూర చికెన్ పికిల్ చేద్దాం. బట్ ఒక కండిషన్ చెప్పాలి. అంటే ఎక్స్పెన్సివ్ గా కాకుండా మా వ్యూవర్స్ అంత ఈజీగా సింపుల్ గా చేసుకునే అఫోర్డబుల్ ప్రైస్ లో చెప్పాలి. డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ గా వెళ్ళి తిట్లు కాయకుండా సింపుల్ గా మీరే ఈజీగా చేసుకునే గోంగూర చిట్టి కాదు చికెన్ పికిల్ అయితే చేసేసుకుందాం. డన్. సో దానికి ఏమేం కావాలి? ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడే పెట్టేస్తా. అనుష, నీ గురించి అయితే గోంగూర చికెన్ పికిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసాం. సో అనుష, ఈ మధ్య ఈ చికెన్ పికిల్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా. దాన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నావంటే నీ అంత వదిలే, అక్కడ విన్నావు, ఇప్పుడు వినాలనుకోవడం లేదు. సో నేను కూడా అనాలనుకోవట్లేదు. నీకు వంట వచ్చని విన్నాను బాగా. అఫ్ కోర్స్, తినే ధైర్యం ఉంటే నేను చేసి పెడతాను తప్పకుండా. కొంచెం అది ఆలోచించాలి, బట్ నువ్వు బాగా చేస్తానంటే ఈ రోజు నీతో చేయిస్తా. ఓ ఆఫ్ కోర్స్ నేను చేస్తాను. సో గైస్, ప్రతిసారి నేనే చేస్తాను కదా రెసిపీస్, ఈ రోజు అనుషతో కుక్ చేయిస్తున్నా. వీడియోలోనే ట్రెండింగ్ కాదు, రెసిపీస్ లో కూడా ట్రెండింగ్ క్రియేట్ చేస్తుందని తను నిరూపిస్తుందట. చూద్దాం టేస్ట్ చేసి. సో ఫస్ట్ ఏం చేయాలి? కుకింగ్ వచ్చాను అంటే గ్యాస్ ఆన్ చేయాలి ఫస్ట్, నాకు తెలుసు. దాని తర్వాత ఏం చేయాలో చెప్పు. ఇదేంటి సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని చికెన్ ముందు ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ చేసుకుంటున్నా, సుమారు ఒక 300 ml ఆయిల్ అయితే పోసుకున్నాం. చికెన్ అయితే 400 grams. ఇది మొత్తం బోన్లెస్ కదా? మొత్తం బోన్లెస్ బ్రష్ చికెన్. ఓకే, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం చికెన్ ని డైరెక్ట్ గా ఫ్రై చేసేయడమేనా? ఫ్రై చేసి మనం పక్కకు పెట్టుకుందాం. అమ్మాయిలకి భయం అయ్యే పార్ట్ ఇది ఒక్కటే అబ్బా, అది మీరు భయపడేది వంటగదుల్లోనే ఆనియన్ కట్ చేసినప్పుడు. అంత లేదు అన్ని చేస్తాము. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ప్రతి అమ్మాయికి కొంచెం భయం వేస్తుంది. ఇవ్వ పోయి చిల్తు, ఇప్పుడు ఇట్లా చిల్తుంది అన్నట్టు, ఇట్లా వేయగానే ఆయిల్ లో. అయ్యి బాబోయ్, తెలంగాణ ఎట్లుంటది మరి మనతోని. మీది ఎక్కడ? నాది ఆంధ్ర, వైజాగ్ అండి. ఓకే, సో దీన్ని మీరేమంటారు? కలపడం అంటారా? కలపడం అంటాం. మేము గోలియడం అంటారు. గోలియడం మా ఊర్లో గోలియడం అంటే గోలికలు అంటాం. అది కాదు, ఇది వేరే. గోలిచ్చుడు అంటే ఇట్లా కలపడం అన్నట్టు. సో సుమారు ఇది మొత్తం డ్రై అవడానికి 10 to 15 minutes అవుతుంది. ఓకే, ఫుల్ గా మనకి చాలా క్రిస్పీగా తయారవ్వాలి. సో నిల్వ పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. సో వెంటనే తినాలనుకునే వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ సాఫ్ట్ గా ఉన్నా సరిపోతుంది. సో దానికి మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కదా, నిల్వ ఉంటుందా? మనం గోంగూర పికిల్ తింటున్నాంగా, అది నిల్వ ఉంటుందిగా. ఓకే, సేమ్ అట్లానే. సో ఈ మధ్య మీరు బాగా ట్రెండింగ్ అవుతున్నారు, మంచి మంచి రీల్స్ చేస్తున్నారు, అందరినీ చటాపట లెఫ్ట్ అండ్ రైట్ వైన్ చేస్తున్నారు. సంగతి ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుద్ది.
ఏదో 2-3 మా మీద కూడా వేస్తే మేము కూడా ఫేమస్ అవుతాం కదా. సి కాంట్రవర్సీ చేయాలని ఏం కాదు, యూజువల్ గా యాజ్ ఎ జర్నలిస్ట్ ఏదైనా జరిగినప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం మాకు మా బ్లడ్ లో ఉందన్నమాట. అది Blood లో ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మంచి గోంగూర చికెన్ పిక్కల్ అయితే మీకు మంచి రెసిపీ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ కామెంట్ కింద మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కొంచెం కామెంట్ చేయండి. సో అనుష, చూసావు కదా చికెన్ మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఈ టెక్స్చర్ లో మనం పక్కన పెట్టుకోవాలి తీసి. ఓకే, నాకు అర్థమైంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువ రోస్ట్ చేయండి. అప్పటికప్పుడు తినేస్తామంటే మాత్రం కొంచెం సాఫ్ట్ గా ఉన్న పర్లేదు, తీసేసేయండి. ఇప్పుడైతే మనం గోంగూర అయితే ఫ్రై చేసుకుందాం. గోంగూర చికెన్ పిక్కల్కి గోంగూర కూడా మనం ఈ చికెన్ ఆయిల్ లో వేద్దాం, ఎందుకంటే చికెన్ లో ఉన్న జ్యూసెస్ ఫ్లేవర్స్ అని ఇందులో ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఇది గోంగూర నేను 2 కట్టలు తీసుకున్నాను, పెద్ద కట్టలు. సో ఆల్మోస్ట్ ఇది ఒక 15 minutes, అదొక 5 minutes లో 5 minutes లో అవుతుంది. బట్ ఈ టైంలో మీ చేత గార్లిక్ తీసుకోండి. నెక్స్ట్ ఈ పీల్ గార్లిక్ యాడ్ చేయండి. ఒక 2 గార్లిక్ పొట్టు తీసి వేస్తాం. అక్కడ డ్రై చిల్లీ తీసుకోండి. ఎండు మిర్చి చెప్పాలి కదా, చిక్కాలి కదా. ఇప్పుడు విరగొట్టేలా 2 విరగొట్టి. కరివేపాకు. సో ఇట్లాగా ఒక 5 to 6 minutes మనం బాగా ఫ్రై చేస్తుంది. అప్పుడే ఇంకా మనం చాలా మసాలాలు యాడ్ చేయాలి. సో మీరు మీ వీడియోస్ లో సీ ఫుడ్స్ కదా మీరు ఎక్స్పర్ట్? Yes, లాబ్స్టర్ ఇంకా ఇంకేమేం చేశారు వెరైటీ? నేను షోలో లాబ్స్టర్ చేసా, క్రేఫిష్ చేసా, ఆక్టోపస్ చేసా, ఆక్టోపస్ చేశారా? ఎస్, అసలు నేను ఫేమస్ అయింది ఆక్టోపస్ వల్ల. నైస్ నైస్. సో ఇప్పుడు గోంగూర బాగా మగ్గింది కాబట్టి ఇందులో మనం పసుపు తీసుకోండి, 1 teaspoon వేయండి. ఎస్, సరిపోతుంది. ఓకే, చిటికెడు మెంతులు యాడ్ చేయండి. మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు. స్టార్టింగ్ లో ఫ్రై చేసేటప్పుడు కొంతమంది ఎక్కువగా ఫ్రై చేసి అదేమవుతుందంటే చేదు ఎక్కువైపోతుంది. 1 teaspoon జీలకర్ర యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత క్వాంటిటీ? 1/2 కిలోకి మినిమం ఒక 200 grams అయినా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 150 grams ఉండాలి. ఇది ఆల్రెడీ 100 grams, ఇంకో 50 grams మళ్ళీ యాడ్ చేద్దాం. ఈ జింజర్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తేలినట్టుంది, ఫ్రై అయిపోయినట్టే కదా ఇది? ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఈ టైంలో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఎంత వేస్తాం చిల్లీ పౌడర్? 2 spoons సరిపోదు? తగ్గించుకుంటే మంచిది. మొత్తం పడుతుంది అనుకుంటా. ఒక 100 grams వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. మనకు తెలుగు వాళ్ళకి స్పైస్ లెవెల్స్ కావాలి కదా. సో స్పైస్ లెవెల్స్ తగ్గిద్దాం అనుకునే వాళ్ళు ఒక 70 grams చిల్లీ పౌడర్ వేసి ఒక 30 grams లేదా 50 grams కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేయండి. రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం అంతా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. సో దీన్ని ఇలాగ ఒక 3 to 4 minutes వరకు ఫ్రై చేసుకుందాం. సో ఒక 2-3 minutes ఇది మగ్గిపోయినట్టున్నది కదా? ఇంకా మగ్గాలి, ఇంకా ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి తేలాలి. అండ్ అనుష, నీకు ఎవరైనా చెప్పారా ఏమని నువ్వు రెజినా కసాండ్రాలో ఉంటావని? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేను చేస్తుంది పచ్చడి, పులిహోర కాదు. అంటే అప్పుడప్పుడు పులిహోర కూడా కలిపితే బాగుంటదని. అందులో అసలే చికెన్ పికిల్ ఆ వైబ్ తెలుసు కదా. ఆ వైబ్ ఏమో కానీ నీతో వైబ్ చాలా గట్టిగా ఉంది. చూసావు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ అనేది పైకి తేలుతా ఉంది. సో ఈ టైంలోనే మనం చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. సో గోంగూర ఫ్రై అయిపోయింది, ఇప్పుడు చికెన్ యాడ్ చేసాము. ఇది ఎంతసేపు కుక్ చేయాలి? ఒక 10 minutes అంతే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం అక్కడున్న గరం మసాలా 1 tablespoon యాడ్ చేయండి. సరిపోద్దా? సరిపోతుంది. రెడీ అయినట్టేనా? తంటడా. సూపర్, అదిరిపోయింది కలర్ అయితే. సో పికిల్ అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. వేడి వేడి పికిల్ పక్కన మా గార్జియస్ యాంకర్ సింక్ లో ఉంది ఈరోజు అంతా. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక 10 minutes కూల్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోయింది. చాలా సింపుల్, చాలా సింపుల్. ప్రైజింగ్ వచ్చేసరికి చాలా తక్కువ రేట్ లోనే అవుతుంది. చికెన్ 200 rupees, జింజర్ గార్లిక్ పేస్ట్ 250 rupees, ఆయిల్ 80 rupees, ఇంకా ఆల్ స్పైసెస్ అన్ని కలిపి ఇంకో 50 rupees వచ్చాయి. ఇంకా లెమన్స్ ఒక 20 rupees వేసుకుంటే ఓవరాల్ గా మనకి 450 rupees కే
పికిల్ అనేది రెడీ అయిపోతుంది. హాఫ్ కేజీ పికిల్. సో మీరు ఎక్స్పెన్సివ్కి వెళ్ళి తిట్లు కాయకుండా ఎఫోర్డబుల్ ప్రైస్ లో అనుష గట్టి పికిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా మన పికిల్ కూడా చల్లగా అయింది కాబట్టి సో లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే. అనుష సో ఫైనల్లీ పికిల్ అయితే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మినిమం 15 to 20 minutes పక్కన పెట్టేసుకున్నాం. టెక్స్చర్ కూడా మారినట్టు. టెక్స్చర్ మారింది, కలర్ మారింది, yes. స్మెల్ చాలా బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది పికిల్ అయితే. మీరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మా భోజన మందిర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని కొంచెం ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. సో ఇంతలా అడుగుతున్నాడు కదా అండ్ మంచి రెసిపీస్ చెప్తున్నాడు, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మా అనుష కూడా మీకు చిన్న రిక్వెస్ట్ పెట్టేసింది, కన్సిడర్ చేయాలి. అనుష ఫ్యాన్స్ అందరూ కూడా అసెంబ్ల్ అయ్యి భోజన మందిర్ కి సబ్స్క్రైబ్ గంట కొట్టినట్టు డగడగా కొట్టాలి ప్లీజ్. మిమ్మల్ని కాదుగా, నన్ను కొట్టలేదు. ఓకే. ఈ వెదర్ తగ్గట్టుగా మంచి వేడివేడిగా స్టీమ్ రైస్ అయితే కూడా రెడీ చేస్తాను. సూపర్, ఇంకెందుకు లేట్. సో వెంటనే సర్వ్ చేసేస్తా. ఎస్. అసలు వేడివేడి అన్నంలో కొంచెం ఆ చికెన్ పికిల్ వేసుకొని తింటే మామూలుగా ఉండదు. అసలు ఏ బిర్యానీ గానీ ఏది గానీ అసలు పనికిరావు దీని ముందు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు కలర్ గానీ, ఆ టెక్స్చర్ గానీ, స్మెల్ గానీ మామూలుగా లేదు. అండ్ ఒక విషయం చెప్పాలి, అసలు చెప్పు అనుష, ఫస్ట్ టైం నేను అబ్బాయి వండిన ఫుడ్ తింటున్నాను. Oh my God. ఎప్పుడు మేమే చేస్తాం కదా, అమ్మాయిలే చేస్తారు. ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. అవునా? యా, కలిపేనా? కలిపే మేము కలిపితే మళ్ళీ మేము పులిహోర కలిపాము. అద్దరిపోయింది. అంటే రెగ్యులర్ గా చికెన్ పికిల్ బాగుంటది, తిన్నాను కానీ గోంగూర యాడ్ చేసిన తర్వాత అసలు మామూలుగా లేదు, పుల్లపుల్లగా చాలా బాగుంది. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది మాస్టర్ షెఫ్ లో రన్నర్ అప్ అవడానికి. నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అక్కడతో ఆగొద్దు, నాలాంటి స్ట్రీట్ షెఫ్లందరికీ రిప్రజెంట్ అవ్వాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి భయపడుతున్నారు. అంటే జాబ్స్ అంటే సాఫ్ట్వేర్, కలెక్టరో, డాక్టరో, ఇంజనీరే కాదు, షెఫ్స్ కూడా మంచి రెస్పెక్ట్ ఉంది. సో ఎందుకు ఈ ఇండస్ట్రీకి రండి, మీలో ఉన్న టాలెంట్ని చూపెట్టుకోండి. నేను కూడా ఒక స్ట్రీట్ షెఫ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. నాకు ఇంకా చాలా నేర్చుకోవాలి. నేర్చుకుంటూ మీకు నా రెసిపీస్ చూపిస్తూ ఒక చిన్న సెలబ్రిటీ షెఫ్లా అవ్వాలని నా కోరిక. ఇంకా మీరైతే మన ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో అన్ని కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ రెసిపీ చేసిస్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈజీ రెసిపీస్ అండ్ మీ ఫేవరెట్ రెసిపీస్ వాటి కోసం తెలుసుకోవాలనుకున్నా, అవి నేర్చుకోవాలనుకున్నా తప్పకుండా భోజన్ మందిర్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని నచ్చిన వాళ్ళకి షేర్ చేసేయండి. సో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ ఇంకొక సెలబ్రిటీ గెస్ట్ తో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.